శ్రీశైలం పవిత్ర పుణ్యక్షేత్రమైన మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం దట్టమైన నల్లమల్ల అరణ్యంలో సహజంగా ఏర్పడ్డ అక్క మహాదేవి గుహలను దర్శించాలన్న ఆసక్తి ప్రతి భక్తుడిలో ఉంటుంది. కానీ అక్కడ చేరుకోవడం కొంత కఠినమైన ప్రయాణం అని భావించి చాలా మంది నిరాశ చెందుతుంటారు. అలాంటి భక్తులు యాత్రికులను దృష్టిలో పెట్టుకుని సుఖదాయకంగా ప్రయాణం చేసే విధంగా ఏపీ పర్యాటక శాఖ కృష్ణా నదిపై ప్రత్యేక బోటు సేవలను ఏర్పాటు చేసింది. పాతాళగంగ నుండి కృష్ణా నదిలో సుమారు గంట పాటు సాగర తీర ప్రయాణం చేసిన తర్వాత భక్తులు అక్క మహాదేవి గుహలను చేరుకుంటారు. ఏర్పడ్డ కేవ్స్ ఉన్నాయి అక్కడ. అది కూడా ఆర్కాలజీ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం 12th century అంటే సుమారుగా 800 years బ్యాక్ మల్లికార్జున స్వామి స్వరూపాన్ని చూసి చేసుకుంటే మల్లికార్జున స్వామిని పెళ్లి చేసుకోవాలని చెప్పి కర్ణాటక నుంచి వీరశైలవ మతస్థురాలు ఒంటి మీద నూలు పోగు లేకుండా వచ్చిన స్వామి దర్శనానికి కొన్ని అననీయ కారణాల వల్ల బట్టలు ఉల్లేయటమైంది. ఆవిడ తల వెంట్రుకలే వస్త్రాలుగా ఏర్పడ్డాయి. ఆవిడ పేరు మహాదేవి. అందరూ అక్క వల్ల అక్క మహాదేవి పిలువబడుతుంది. ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆ గుహలో కొంతకాలం దర్శనం ఉంటుంది. ఆవిడ తపస్సు వల్ల బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారిలో గుహలో ప్రత్యక్షమయ్యారని చరిత్ర ఉంటుంది. దానికి నిదర్శనంగా సహస్రంగా కావలసిన శివలింగం ఉంటుంది గుహల లోపల. ఇప్పుడు శ్రీశైలం స్వామిని జ్యోతిర్లింగం అన్న స్వయంభులింగం అన్నది. ఈ సౌకర్యం అందుబాటులోకి రావడంతో భక్తులు పర్యటకులు ఎంతో ఆనందం